దోసకాయతో అందరూ పచ్చడి చేస్తారండి. దోసకాయతో బజ్జీ కూడా చేయొచ్చండి. కాకపోతే ఇది కొంచెం పెద్దది, పులుపుగా ఉండే దోసకాయ అయితే బాగుంటుంది. పెద్ద దోసకాయలు ఉంటాయి కదా, అవి పప్పులో కొంతమంది వేస్తారు, ఎక్కువగా పచ్చడి చేస్తారు. కాకపోతే దీనితోని మనము బజ్జీలు కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా చేయకుండా దానికి చిల్లీ కాంబినేషన్ పెట్టుకోవాలండి. ఎందుకంటే దోసకాయని అది మామూలుగా బజ్జీ బాగుంటుంది, కానీ ఆ దోసకాయ బజ్జీనా అలా ఫ్లేవర్లో ఫీల్ అవుతారు. అందుకల్ల దానికి ఒక చిల్లీలు కాంబినేషన్ చేసి ఒక 2-3 చిల్లీలు కూడా మనం దాని పప్పులతో పాటు వేసుకుంటే బాగుంటుంది. ముందుగా మనం ఏం చేయాలంటే దోసకాయ కోసమని ఒక పాత్రలోన కొంచెం సాల్టు, ఉప్పు, కారం వేయాలి. దీంట్లో దోసకాయ పకోడీకి అదే బజ్జీకి మనము సోడా అయితే యూజ్ చేయమండి. తర్వాత శనగపిండి వాడుకుంటాము. శనగపిండి కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అది చిక్కగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మనం కార్న్ఫ్లోర్ వేసుకుంటాం, అదేనండి అరోటా పిండి. అది ఎక్కువగా వేయమండి, అది కూడా వేసుకుంటాము. ఎందుకంటే దోసకాయ చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి అది పట్టినట్టు రావాలి. ఇది వేరేవి పొటాటో అలాంటివి అనుకోండి, అది గట్టిగా ఉంటుంది కాబట్టి మనము పట్టినట్టు ఉండకుండా సోడా యూజ్ చేసుకుంటాం. దీనికైతే సోడా అయితే యూజ్ చేయమండి. దోసకాయకి చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేస్తే కదా మీకు తెలిసేది. చాలా బాగుంటుంది. మీరైతే కనుక ట్రై చేయండి. కాకపోతే ఈ మిక్స్ అన్నది చాలా చిక్కగా ఉంటే బాగుంటుంది, మరీ పల్చగా చేయమండి. ఈ లోపల మనం దోసకాయతో పాటు చిల్లీని 4 అంటే చిల్లీలాగే ఉంచుతాము. అటు సైడు 4 ఇలాగా కట్ చేసేస్తామండి. లోపలికి శనగపిండి వెళ్ళేటట్టు మనము అద్దుకుంటామండి. ఆ తర్వాత ఒక పాన్లో ఆయిల్ వేసేసి బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేయడమని. నేనైతే కనుక తక్కువనే చేశాను, ఎక్కువగా అయితే చేయలేదు. ఎందుకంటే దోసకాయ అనగానే వీళ్ళకి దోసకాయతో బజ్జీనా అలా ఫీల్ అవుతారు. అందువల్ల తింటే కదా తెలుస్తుంది. వేసాను, చాలా టేస్టీగా ఉందని అన్నారు. అందువల్ల మళ్ళీ చేశాను. ఏదైనా ఒక ఐటెం చేస్తాను, బాగుంటే మళ్ళీ చేస్తాను, అప్పుడు మీకు పెడతానండి. చాలా బాగుంది. నేను కొంచెంగానే చేస్తున్నాను, ఎక్కువైతే చేయట్లేదు. ఎందుకంటే దోసకాయ తక్కువనే ఉంది, అందువల్లనే కొంచెం చేశాను. ముందు కొంచెం చేశాను కదా, మళ్ళీ ఇప్పుడు కొంచెం చేశాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే కనుక ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు చేస్తే మళ్ళీ చేస్తూనే ఉంటారు. ఈ దోసకాయ పప్పు, దోసకాయ పచ్చడి కాకుండా దోసకాయ బజ్జీనే చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మామూలుగా అయితే దోసకాయ తినడానికి ఇష్టపడరు. ఇలా బజ్జీలా చేస్తే బాగుంటుంది. కాకపోతే పిల్లలకి ఇచ్చేటప్పుడు చిల్లీ మాత్రం ఇవ్వకండి, చాలా కారంగా ఉంటాయి. అప్పుడు చిల్లీ వేయాలి అనుకుంటే మనకి బజ్జీ చిల్లీ దొరుకుతుంది, అది వేసుకుంటే బాగుంటుంది. పెద్దవాళ్ళకి ఇది ఎందుకంటే మనము అన్నంలో సైడ్ డిష్గా పెట్టేటప్పుడు ఈ దోసకాయ బజ్జీతో పాటు అది ఇంట్లో పప్పు చారు ఇలాంటివి చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే పప్పు వండుకునేటప్పుడు, పప్పు పాలకూర ఇలా కర్రీస్, మిక్సింగ్ కర్రీస్ వండుకునేటప్పుడు బాగుంటుంది. బజ్జీతో పాటు ఈ చిల్లీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు తింటే మరి వదలరండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఈ దోసకాయ బజ్జీని ఒకసారి తింటే మళ్ళీ విడిచిపెట్టరు, మళ్ళీ చేస్తూనే ఉంటారు. కాకపోతే దీనికి బాగా గుర్తుపెట్టుకోండి, లేత దోసకాయలు కాదండి, బాగా ముదిరిన దోసకాయనే వాడుకుంటే బాగుంటుంది. కొంచెము లెమన్ టైప్లో వస్తుంది, ఫ్లేవరు బాగుంటుంది.